నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూ తగాదాలో సంజప్ప అనే యువకుడిని ప్రత్యర్థులు నిన్న కట్టెలతో కొట్టి చంపారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు నిన్న రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఊట్కూరు ఎస్ఐ శ్రీనివాసులను ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూ తగాదాలో సంజప్ప అనే యువకుడిని ప్రత్యర్థులు నిన్న కట్టెలతో కొట్టి చంపారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు నిన్న రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఊట్కూరు ఎస్ఐ శ్రీనివాసులను ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూ తగాదాలో సంజప్ప అనే యువకుడిని ప్రత్యర్థులు నిన్న కట్టెలతో కొట్టి చంపారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు నిన్న రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఊట్కూరు ఎస్ఐ శ్రీనివాసులను ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. శోభన్, ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రోజు 2 ఎకరాల భూమి తగాదాలో సంజప్ప అనేటటువంటి యువకుణ్ణి ప్రత్యర్థులు కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. గురువారం రాత్రి సంజప్ప మృతి చెందారు. అయితే నిన్న ఉదయం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రానికి సంజప్ప మృతదేహాన్ని చిన్నపొర్ల గ్రామానికి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. అయితే గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్నపొర్ల గ్రామానికి వచ్చేటటువంటి అన్ని దారులలో కూడా నిన్న సాయంత్రం నుంచే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నానికి సంజప్ప అంత్యక్రియలు జరగనున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. అయితే ఈ ఘటనలో సంజప్ప మీద జరిగినటువంటి ఘటన భూతగాథ ఘటన అయినప్పటికీ కూడా సంజప్ప కుటుంబ సభ్యులు గురువారం కంటే ముందే 3-4 రోజుల ముందే పలుమార్లు పుత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పలానా భూతగాథ విషయం జరుగుతుంది, దీంట్లో మాకు ప్రాణ భయం ఉందని చెప్పి సంజప్ప అతని కుటుంబ సభ్యులు ఉట్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే
ఫిర్యాదుకు సంబంధించి ఉట్కూరు ఎస్ఐ బాధితులు పోలీస్ స్టేషన్ కి రక్షణ కోసం వెళ్ళినటువంటి సంజప్ప కుటుంబ సభ్యుల పట్ల బెదిరించడం, దుర్భాషలాడడం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం ఎస్ఐ శ్రీనివాస్ చేయడం జరిగింది. అయితే గురువారం రోజు కూడా ఘర్షణ జరుగుతుందన్న దాడికి ముందు 100 కూడా సంజప్ప బంధువులు 100 కూడా ఫోన్ చేయడం జరిగింది. 100కి ఫోన్ చేసినప్పటికీ కూడా ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకోకపోవడం జరిగింది. అయితే ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగానే సంజప్ప మీద విచక్షణ రహితంగా దాడి జరిగింది. అయితే ఈ దాడిలో సంజప్ప మృతి చెందడం జరిగింది. అయితే పోలీసులు ఫిర్యాదు చేసేటటువంటి క్రమంలో గాని 100కి డయల్ చేసినటువంటి సందర్భంలో గాని పోలీసుల నిర్లక్ష్య వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రక్షణ కోసం భూతగాదాలో తమకు రక్షణ కల్పించాలి, ప్రత్యర్థుల నుంచి మాకు ప్రాణభయం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ కు పోయినటువంటి బాధితుల పట్ల ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా దురుసుగా మాట్లాడడం, బెదిరించడం చేశారు. అయితే 100కి డయల్ చేసినటువంటి సందర్భంలో కూడా ఎస్ఐ శ్రీనివాస్ రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఒక నిండు ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు. సీఎం సొంత జిల్లాలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి పట్ల కూడా జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. సీఎం సొంత జిల్లా కావడం, హోంశాఖ సీఎం వద్దే ఉన్నప్పటికీ కూడా ఈ లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. శాంతి భద్రతల సమస్య సీఎం సొంత జిల్లాలోనే నెలకొన్న పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా విస్మయానికి గురవుతూ ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్య వైఖరిని విచారణ చేసినటువంటి ఐజీ సుధీర్ బాబు ఎస్ఐ శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఘటన పైన సీఎం కూడా స్పందించడం జరిగింది. సీఎం స్పందించి ఇష్యూలో నిర్లక్ష్యం వహించినటువంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 పరారీలో ఉన్నారు. అయితే బాధితులకు గత కొంతకాలం నుంచి కూడా ఈ వివాదం నడుస్తూ ఉంది. వారు కోర్టులో కూడా ఈ కేసు గత కొన్ని రోజులుగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సాగు చేసుకునేటటువంటి సమయంలో ఈ ఘర్షణ జరిగింది. అయితే మొదటగా సంజప్ప ప్రత్యర్థుల పైన దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 25-30 మంది వచ్చి సంజప్ప మీద కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో గాయపడ్డటువంటి సంజప్పను గ్రామస్తులు 108 పిలిపించి మొదటగా నారాయణపేట జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడే చికిత్స పొందుతూ సంజప్ప మృతి చెందడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇవాళ సంజప్ప బతికేవాడని చెప్పి సంజప్ప భార్య కావచ్చు, సంజప్ప బంధువులు పోలీసుల నిర్లక్ష్య వైఖరి పట్ల వారంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడం, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటన పైన స్పందించడము, లా అండ్ ఆర్డర్ వైఫల్యం అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రభుత్వం ఈ అంశం పైన స్పందించడం జరిగింది. ఎస్ఐ నిర్లక్ష్యం వహించిందని చెప్పి విచారణ చేసినటువంటి ఐజీ సుధీర్ బాబు ఈ మొత్తం ఘటనలో ఎస్ఐ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రానికి మృతదేహాన్ని గ్రామానికి తరలించడం జరిగింది. గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే పోలీసుల వ్యవహారం దీంట్లో కీలకంగా ఉంది. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వలన ఈ ఘటన జరిగినట్లుగా ఇటు గ్రామస్తులు కావచ్చు, మృతుని తరపు బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పందించి ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగిందని భావించినటువంటి ఐజీ సుధీర్ బాబు ఎస్ఐ శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామంలో చిన్నపూర్ల గ్రామానికి వచ్చేటటువంటి అన్ని దారులలో కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నానికి సంజప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. గ్రామంలో కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం లేటుగా స్పందించడం కావచ్చు, పోలీసులు ఈ బాధితుల వైఖరిని పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని, సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం అవ్వడం పట్ల కూడా జిల్లా ప్రజలు మండిపడుతూ ఉన్నారు. సీఎం వద్దే
హోంశాఖ కూడా ఉండడము, సీఎం సొంత జిల్లాలో నిన్న మరో 2 ఘటనలు కూడా ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాన్ని మనం చూడొచ్చు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, బెదిరింపులు, సివిల్ పంచాయతీలో దూరడం వంటి ఘటనలు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆ పోలీసుల వైఖరి పట్ల కూడా జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. శోభన్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.